హాయ్ అండి. మీ ఇంట్లో స్కూల్‌కెళ్ళే పిల్లలుంటే బంగాళదుంప మిల్ మేకర్‌తో ఇలా రైస్ చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. దీనికోసం ఒక బంగాళదుంప కట్ చేసి పెట్టుకున్న, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న, ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్న, 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న, ఒక గ్లాస్‌తో బియ్యం తీసుకొని, ఈ గ్లాస్‌తో నేను బియ్యం తీసుకున్నాను. ఒకసారి వాష్ చేసి ఇందులో వాటర్ వేసి నానబెట్టి ఉంచుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను. మిల్ మేకర్‌లో అయితే వాటర్‌లో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టాను. ఇది తయారు చేసుకోవడానికి స్టవ్ మీద తెప్పలు పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, ఒక ఇలాచీ, ఒక బిర్యానీ ఆకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో, బంగాళదుంప కూడా వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము ప్లేట్ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఇలా మగ్గుంటాయి. ఇలా బాగా మగ్గిన తర్వాత మళ్ళీ వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటో అయితే మగ్గిపోయిందండి. టమాటో కుక్ అయిపోయింది. మనం నానబెట్టి ఉంచుకున్న మిల్ మేకర్లు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్లో యాడ్ చేసిన తర్వాత ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను 1 టీ స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వస్తుంది అనుకోకండి. ఇప్పుడు వేయటం వలన చాలా టేస్ట్‌గా ఉంటుందండి. దీనిపైన ప్లేట్ మూత పెట్టిన తర్వాత 2 నిమిషాలు మగ్గించిన తర్వాత తీసి చూస్తే ఇలా బాగా కుక్ అయి ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయింది. మనకి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఈ పొడులు వేసిన తర్వాత ఈ పొడులు పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అయితే పోతాయి. తర్వాత ఇందులో మనము ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాము. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్ మెజర్‌మెంటు. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత అంతా మిక్స్ చేసి వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న రైస్‌ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని దీనిపైన ప్లేట్ మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మగ్గిస్తే కుక్ చేసిన తర్వాత తీసి చూస్తే ఇలా మనకి సోయాబీన్ ఆలు రైస్ అయితే రెడీ అయిపోయి ఉంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. ట్రై చేయండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటుంది. నా